హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవానా స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్లోనే ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సో ఈ అప్డేట్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎడిట్ ఎలా చేసుకుందామో చూస్తాం ఒకసారి. సో ఈ కొత్త ఫీచర్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. సో ముందుగా మీరు ఎడిట్ చేసుకోవాల్సిన ఫోటోని ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా ఒకరికి పంపించండి. సో నేను ఒక ఫోటోను ఇప్పుడు పంపించి మీకు చూపెడతాను. సో ఏదైనా ఒక ఈ ఫోటోను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా ఒకరికి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఆ ఫోటో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎడిట్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారు. కింద ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది, రిమూవ్ అని కనిపిస్తుంది, చేంజ్ అని కనిపిస్తుంది. సో మనము ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫోటోకి, అండ్ ఫోటోలో ఉన్నది ఏదైనా రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు ఒకటి ట్రై చేద్దాం, యాడ్ ట్రై చేద్దాం. సో ఏంటంటే షర్ట్ కలర్ చేంజ్ చేద్దాం. సో షర్ట్ కలర్ చేంజ్ అవుతుందా కాదా అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో షర్ట్ కలర్ బ్లూ అని పెడదాం. సో పెట్టి దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. సో రిజల్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది. షర్ట్ బ్లూ కలర్గా మారింది. సో అమేజింగ్గా ఉంది కదా. సో ఇలా మీరు కూడా ఎడిట్ చేసుకునే అవకాశం ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్లో ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకోటి ట్రై చేద్దాం. సో ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ ఇన్ హ్యాండ్ అని పెడదాం. అంటే హ్యాండ్లో ఒక ఫ్లవర్ని పెడదాం. సో వస్తుందా లేదా చూద్దాం. వావ్, సూపర్ కదా, మనకు ఫ్లవర్ వచ్చింది, చేతిలో ఒక ఫ్లవర్ వచ్చింది. సో ఇలా మనము ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకోటి చూద్దాం. సో క్యాప్ అని పెడదాం. సో క్యాప్ వస్తుందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు. సో క్యాప్ కూడా వచ్చింది. సో సూపర్గా ఉంది కదా. ఇలా మనము ఏదంటే అది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ వీడియో సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ను వీడియో రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇమేజ్ ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మనకు వీడియో రూపంలో వస్తుంది. చూద్దాం ఇప్పుడు. వావ్, సూపర్ కదా, వీడియో రూపంలో కూడా మనకు ప్లే అవుతుంది. సో ఇలా మనము ఏదైనా ఎడిట్ చేసుకునే అవకాశం మనకు ఇన్స్టాగ్రామ్లోనే ఇచ్చారన్నట్టు. సో తర్వాత ఇంకోటి యాడ్ చేద్దాం. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాము. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఇద్దాం. సో చూద్దాం మనకు రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఇచ్చాము. సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్ కదా, మనకు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసి ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్లో వేరే ఇమేజ్ ఇస్తుంది. సో మనము ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనము ఫ్లవర్స్ యాడ్ చేద్దాం. సో ఫ్లవర్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని పెడదాం. సో రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్లవర్స్ అయితే వచ్చాయి, చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఎంత చక్కగా ఎడిట్ చేసి ఇస్తుంది. సో ఈ అవకాశం మనకు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారనమాట. సో చాలా బాగుంది. సో మీరు కూడా మీ ఫోటోని కలర్ఫుల్గా ఎడిట్ చేసుకోవాలంటే మనకు ఇది ఒక చక్కని అవకాశం అనేది చెప్పుకోవచ్చు. సో వీడియో రూపంలో కూడా కన్వర్ట్ చేస్తుంది. సో చూసుకోవచ్చు మనం, చాలా బాగుంది కదా. సో వీడియో రూపంలో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఎడిట్ చేసుకున్నాక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే హ్యాండ్ రిమూవ్డ్ అని పెడదాం. సో హ్యాండ్ రిమూవ్డ్ అంటే మన చేయి రిమూవ్ చేస్తుందా లేదా చూద్దాం. చెయ్యి రిమూవ్ అయిపోయింది, బట్ ఇది బాగా రాలేదు. సో ఇలా మనము ఏది రిమూవ్ చేయాలంటే అది రిమూవ్ చేస్తుంది అన్నట్టు. మనకు షర్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా ఏదంటే అది చేసుకోవచ్చు. చేసుకున్నాక దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అని వస్తుంది. ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ ఎడిట్ చేసుకున్న ఇమేజ్ గ్యాలరీలోకి వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇలా మనము
మనకు ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లోనే. వేరే యాప్స్ అన్నీ యూజ్ చేసి మనము చేస్తాం కదా, అలా కాకుండా సో ఇన్స్టాగ్రామ్లోనే ఆ ఫోటోని మనము ఎడిట్ చేసుకునే అవకాశం మనకు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారన్నట్టు. సో చాలా బాగుంది కదా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ కొట్టండి.